నేను ఇవాళ యాదృచ్ఛికంగా ఉదయం వేళ ఎందుకో పుస్తకాల బీరువా దగ్గర నించుని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి యొక్క పాదాలు కనపడుతున్నటువంటి ఒక పుస్తకం ఒకటి నా దగ్గర ఉంటే ఆ పుస్తకాన్ని తీసి యథాలాపంగా ఇలా అన్నాను. అంటే ప్రదోషవేళయందు శివనామమును చెప్పినటువంటి వాడు పొందేటటువంటి ఫలితమేమో వాక్కుల చేత చెప్పటము సాధ్యము కాదు. ప్రదోషవేళయందు చెప్పబడినటువంటి శివనామము యొక్క ఫలితమును చెప్పే ప్రయత్నమును కూడా చేయరాదు. ఎందుచేత అంటే అంత గొప్ప ఫలితం వస్తుంది కనుక. స్వయంగా చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి మాటలున్న పేజీ నాకు అలవోకగా కనబడితే నేను ఎంతో సంతోషించాను. ఫోన్లే నిన్ననే అనుకోకుండా నేను ఈ మాట అన్నాను. ప్రదోషవేళలో శివనామం చెప్పుకున్నటువంటి ఫలితం మనకి అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది దాని గొప్పతనం ఏమిటోనని ఇవాళ మనకి యాదృచ్ఛికంగా ఇది గురువుల నోటి వెంట వచ్చిన మాటగా పుస్తకంలో కనపడింది. ఇది చాలా ఆనందదాయకమైన విషయం అని అనుకున్నాను. కనుక మనం ఇప్పుడు చక్కగా సంతోషంతో పూనికతో భక్తితో ప్రదోషవేళ కనుక ఆ శివాష్టోత్తరాన్ని చదివి తదనంతరము ప్రవచనాన్ని ప్రారంభం చేసుకుందాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. చారు చంద్రార్ధమౌళిం అంటారు ధ్యానంలో. చంద్రమౌళీశ్వరుడిగా ఆరాధన చేస్తారు. 4 వర్ణముల వారు సమస్త ఫలితములను పొందడానికి చంద్రమౌళీశ్వరారాధన చేయవలెను అని శాస్త్రం విధించింది. కనుక చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడం కోసమని బహుశః నా ఊహ సత్యమైతే 1,00,000 ఇళ్లల్లో ఒక్క ఇంట్లోనైనా ఉండడానికి అవకాశం లేనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపంతో కూడిన మూర్తిని మహాశివరాత్రి నాడు 5 పైసలు ఖర్చు లేనటువంటి అద్భుతమైన చంద్రమౌళీశ్వరారాధన మనందరం కలిసి చేసుకుందాం. దానికి మనకి అపర భగీరథుడు గోపాలకృష్ణ గారు ఉండనే ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని ఆయనకి చెప్పేస్తే ఆయనే తంటాలు పడి అన్నీ ఏర్పాట్లు చేసుకుంటారు. మనందరం హాయిగా కూర్చుని 5 పైసలు ఖర్చు లేకుండా అని నేను అనేశాను కాబట్టి ఇంకా దానికి ఏం ఉండదన్నమాట ఖర్చు. అలా చేసుకోవడం గోపాలకృష్ణ గారి బాధ్యత, ఇంకా మనకే సంబంధం లేదు. ఆయనకి నా ఎందున్న గౌరవం అటువంటిది. ఇంత మాట వీడన్నాడు ధూర్తతనంగా ఆయన అనుకోరు, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మహాశివరాత్రి నాడు అటువంటి మూర్తికి మనం ఆరాధన చేద్దాం. చారు చంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశ స్థితికంఠః శివాప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధి భీమ పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియ సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్య అగ్నిలోచనః
హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూజ్ఞో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత ఖండపరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరోహరః భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. నిన్నటి రోజున భీమః అన్న నామంతో ఆ భీమేశ్వరలింగం ఎలా ఆవిర్భవించింది అన్నదాన్ని మీకు నేను విజ్ఞాపన చేశాను. దాని యందు రెండు ఉంటాయి. ఒకటి, ఆయన అటువంటి గొప్ప శాసనాన్ని చెయ్యగలగడం, అటువంటి ప్రభంజనుడైనటువంటి వాయుదేవుడు మన శరీర కార్యములను నిర్వర్తించుట యందు ఎలా సహాయపడాలని శంకరుడు శాసనం చేస్తే ఔదల దాల్చి నిర్వహిస్తున్నాడో అంత గొప్పగా తన తేజస్సు చేత సమస్తాన్ని బూది చేయగలిగినటువంటి అగ్నిహోత్రుడు ఈశ్వర శాసనాన్ని ఔదల దాల్చి యజ్ఞమునందు హవ్యవాహనుడుగా, పితృకార్యముల యందు పిండమును తీసుకెళ్లేటటువంటి వాడిగా, అలాగే మన ఇంట్లో తెల్లవారి లేస్తే అన్నాన్ని పచనం చేసేవాడిగా, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్ అని లింగపురాణంలోంచి అనుసంధానం చేసుకుంటూ మనం ఆయన ఎలా జగత్తుని శాసించగలిగినటువంటి వాడు అన్నదాని గురించి ఆ భీమేశ్వర నామంతో స్వామి ఆవిర్భవించినటువంటి స్వరూపం గురించి మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాల్టి రోజున త్రయంబక క్షేత్రం గురించి, త్రయంబకేశ్వరుడి గురించి మీకు 4 మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. త్రయంబకం గౌతమీతటే అని మనం అంటాం. అందులో సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే యద్దర్శనాత్వాతకమిషునాశం ప్రయాతితం త్రయంబకమిషమీడే అని పిలుస్తారు. ఈశ్వర, ఓ త్రయంబకుడా, నిన్ను దర్శనము చేసినటువంటి వారిని రక్షించదవు, నిన్ను స్మరించిన వారిని, నిన్ను నమ్మిన వారిని సర్వకాలముల యందు రక్షించేటటువంటి స్వరూపం ఉన్నవాడు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఇప్పటి వరకు విన్నటువంటి స్వయంభూలింగముల యొక్క విశేషము ఒకలా ఉంటుంది. త్రయంబకేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఇది ఒక్కటి ఒకలా ఉంటుంది. నా దృష్టిలో అయితే నేను దీన్ని వేరొక రకంగా భావన చేస్తాను, అది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈశ్వర సౌలభ్యము ఎంత గొప్పదో ఒక మహాభక్తుడి యొక్క జీవితము కూడా అంతే గొప్పది. అది పవిత్రమైనటువంటి నది వంటిది భక్తుడి యొక్క జీవితం. ఈశ్వర కథ వినడం చేత ఈశ్వరుడు ఎక్కువ ప్రీతి చెందుతాడా? ఈశ్వరుణ్ణి నమ్ముకోవడం వల్ల నిరంతరము ఈశ్వరానుసంధానముగా జీవితం గడిపేటటువంటి ఒక పరమభక్తుడి యొక్క కథని వినడం వల్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతాడా అంటే, ఈశ్వరుడు కేవలము భక్తుల యొక్క కథలు వినడము చేత మాత్రమే ద్విగుణీకృతమైనటువంటి ప్రేమని ఆవిష్కరిస్తాడు. పైగా మనం ఇవాళ వినేటటువంటిది కేవలం ఒక లింగము ఆవిర్భవించినటువంటి కథ కాదు. గౌతమ మహర్షి యొక్క జీవితాన్ని
ఆయన యొక్క శీలాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మీరు ఒక్కసారి విహంగ వీక్షణంగా ఇందులో చూస్తారు. చూసినప్పుడు మీకు అసలు ఒక భక్తుని యొక్క జీవితము, ఒక మహాభక్తుని యొక్క చారిత్రము ఎలా ఉంటాయి అనేది మీకు బాగా అవగతమవుతుంది. మీరు చూడండి, ప్రపంచపటంలో ఉండేటటువంటి మిగిలిన దేశాలకి పేరు ప్రఖ్యాతులు ఏమైనా ఉండి ఉంటే దేనివల్ల వచ్చాయి? ఐశ్వర్యము చేత వచ్చి ఉండి ఉండవచ్చు, లేదా ఆ దేశాలలో ఉండేటటువంటి కొంతమంది విజ్ఞానులు కనిపెట్టిన కొన్ని విషయాల వల్ల వచ్చి ఉండవచ్చు. ఏదో ఈ రాకెట్ ప్రయోగించారు, లేకపోతే ఈ పెద్ద ల్యాబొరేటరీ ఉంది, లేకపోతే ఇక్కడ ఇలా బటన్ నొక్కితే ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఒక దేశంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి క్షిపణి కనిపెట్టబడినదనేటటువంటి కీర్తి చేత ఆ దేశమునకు గౌరవం ఉండవచ్చు. కానీ భారతదేశం యొక్క పరిస్థితి పూర్తిగా భిన్నం. భారతదేశానికి గౌరవం దేనివల్ల అంటే భౌతికమైన సంపత్తి చేత భారతదేశము గౌరవింపబడలేదు. ఆ కోణంలో పరిశీలన చేస్తే అసలు భారతదేశం అంతటి ఐశ్వర్యవంతమైన దేశం మీకు ప్రపంచ పటంలో కనపడదు. ఒక్కొక్క మహారాజు గారిని చంపిన తరువాత ఒక్కొక్క కోటని కొన్ని నెలల పాటు దోచుకున్న ఐశ్వర్యం మిగిలిపోయింది. విజయనగర సామ్రాజ్య పతనం చదివితే కన్నుల నీరు కారుతుంది. 6 నెలలు దోచుకున్నారు విజయనగరం కోటని. అంత దోచుకున్నా ఇంకా ఎత్తుకెళ్ళడానికి ఐశ్వర్యం మిగిలింది. ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది కోహినూరు వజ్రం, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది నెమలి సింహాసనం, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది ఆయుర్వేదం, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది అథర్వణ వేదంలో భాగాలు. అన్ని దేశాలకి ఇంకా పలకాబలపం పట్టుకోవడం రానటువంటి రోజులలో అద్భుతమైనటువంటి చారిత్రక సత్యములను కనిపెట్టినటువంటి దేశం ఈ దేశం. నాకు ఈ విషయం చెప్పినప్పుడు ఒక విషయం స్ఫురణలోకి వస్తోంది. నేను మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు విశాఖపట్నం నుంచి ఒక మెరైన్ ఇంజనీర్ సుబ్బారావు గారిని, వారి భార్య గారు, నాకు పేరు సరిగ్గా జ్ఞాపకం ఉంటే ఆవిడ పేరు భవానీ, ఆవిడ కూడా మాతో పాటుగా వచ్చారు. వచ్చినప్పుడు నేను ఏదో ఒక తపస్సమాధిలో ఉండేటటువంటి వ్యక్తి సమాధిగతుడైపోయిన, ఆయన శరీరాన్ని సమాధి చేసిన అందులోంచి కొన్ని తరంగములు వస్తాయి అని పుస్తకాలలో ప్రతిపాదన చేశారు అన్నదానికి ఆవిడ సైన్స్ లెక్చరర్ అనుకుంటాను. ఈ మధ్య కాలంలోనే దీని మీద ఒక పుస్తకం వచ్చింది కోటేశ్వరారు, ఇది పరమ సత్యం అండి, అది ఎలా వస్తుంది అన్న దాని గురించి ఆవిడ నాకు ఆ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి భాషలో మాట్లాడారు. నేను నిజంగా మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఆ తల్లి ఎంత జీర్ణం చేసుకున్నారో ఆవిడ అన్నారు. బహుశः మన దేశంలో పెద్దలు ఒక మాట చెప్తే ఇది ఇలాగే ఎందుకు పాటించాలి అని ధిక్కరించి అడగడం లేదేమోనండి. పూర్వం పెద్దలు చెప్పారంటే నమ్మడమే అని అనుకుని ఉంటారు. అందుకే దాన్ని కథలుగా చెప్పారు, శాసనాలుగా చెప్పారు తప్ప వివరణలు ఇవ్వలేదు. ఈ సూత్రాల్ని ఇవాల్టి రోజున కొత్తగా కనిపెట్టబడినటువంటి విషయాలుగా విదేశాలలో చెప్పబడుతున్నాయి తప్ప ఇవి మన ఋషులు ఏనాడో దార్శనికులై చూసినవేనండి అన్నారు. నేను ఆ తల్లి యొక్క ఆ దర్శనానికి చాలా సంతోషించాను. మీరు చూడండి, మన దేశంలో కీర్తి దేని వలన వచ్చింది అంటే ఒక్క సత్యాన్ని పట్టుకొని అబద్ధం ఆడకుండా ఆడిన మాటకి నిలబడిపోయి జీవితంలో ఏవైనా పక్కన పెట్టి సత్యానికి కట్టుబడినటువంటి వాడు త్రిమూర్తులను కిందకి ఎలా దింపగలడో చూపించిన వాడు హరిశ్చంద్రుడు. భూతదయతో శిబిచక్రవర్తి దానం చేసి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాడు శిబిచక్రవర్తి. తనని తీసుకెళ్లి రాజు బంధించి కొరడాలతో కొడుతుంటే ప్రతిఘటించకుండా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తే ఈశ్వరుడే వచ్చి విడిపించేటట్టుగా చేయగలిగిన ప్రజ్ఞ చూపించిన వాడు అన్నమాచార్యుల వారు. తన తలనే నరుకుతున్న శిష్యులు ప్రార్థన చేస్తే నరసింహావతారం వచ్చి శంకరాచార్యుల వారిని రక్షించినటువంటి కాపాలికుడి కథ కలిగినటువంటిది ఈ భరతభూమి. మీరు ఎన్ని రకాలుగా చూడండి, భగవంతుడి యొక్క ఉపాసనని, భగవంతుడి యొక్క శక్తిని 1కి 10 మార్లు నమ్మి ఆవిర్భవింపచేసి ఆవిష్కరింపచేసినటువంటి పుణ్యపురుషుల వల్ల ఈ దేశానికి ఇంత పేరు వచ్చింది తప్ప భౌతికమైనటువంటి సంపత్తి వల్ల పేరు రాలేదు. మనం ఎప్పుడూ ఇన్ని ఖనిజాలున్నా, ఇన్ని గనులున్నా, ఇంత తీర ప్రాంతం ఉన్నా, ఇన్ని సముద్రాలున్నా, ఇన్ని నదులున్నా పట్టించుకోకుండా
నిరాడంబరంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడి భగవంతుణ్ణి చేరుకోవడం మనుష్య జన్మకి ప్రయోజనం తప్ప ఈ వనరులతో ఎంత భోగం అనుభవించవచ్చనేటటువంటి దృష్టికోణమే లేని దేశం బహుశः ప్రపంచ పటంలో ఉంటే ఒక్క భారతదేశమే. అంత గొప్ప దేశం ఈ దేశం. అందుకే ఇక్కడ భగవద్గీత పుట్టింది. ఇది కర్మభూమి. ఇక్కడ ఉపనిషత్తులు పుట్టాయి, ఇక్కడ వేదాలు పుట్టాయి. అంత క్రైస్తవ మతాధిపతి అయినటువంటి పోప్ జాన్ పాల్ II భారతదేశంలో విమానం ల్యాండ్ అయినప్పుడు ల్యాడర్ మించి మెట్లు కిందకి దిగి భరతమాత మీద కాలు పెట్టకుండా మోకాళ్ల మీద వంగి ఈ దేశపు నేలని ముద్దు పెట్టుకొని భగవద్గీత పుట్టిన చోట, వేదాలు పుట్టిన చోట, ఉపనిషత్తులు పుట్టిన చోట లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది మహాపురుషులు పుట్టి నాదోపాసనతో, వేదోపాసనతో, భక్త్యోపాసనతో, కర్మోపాసనతో ఈశ్వరుణ్ణి 1కి 10 మార్లు సాక్షాత్కరింపచేసినటువంటి భూమిని నా పాదంతో తాకడానికి నా మనసు ఒప్పలేదు, నాకు అర్హత లేదు, ముద్దాడి దిగుతున్నానని కాలు పెట్టాడు ఒక విదేశీయుడు. ఈ జాతి ప్రతిష్ట ఎంత గొప్పదో దాన్ని మీరు ఆలోచించండి. అటువంటి జాతికి మనం వారసులం. అటువంటి పుణ్యభూమి మీద కాలు పెట్టి తిరుగాడుతున్నటువంటి అదృష్టవంతులం. విశేషించి ఆంధ్రదేశంలో ఉన్నవాడు ఒక్క రాత్రి నిద్రపోతే శ్రీశైలం వెళ్ళిపోతాడు. ఒక్క రాత్రి రైల్లో పడుకుంటే తెల్లవారేటప్పటికి వెంకటాచలం వెళ్ళిపోతాడు. ఎటైనా వెళ్ళగలడు. అనేకమైనటువంటి పుణ్యనదులతో త్రిలింగ దేశంలో మనం ఉంటున్నాం. మనంతటి భాగ్యవంతులు వేరొకరు ఉండరు. ఎన్ని జన్మల పుణ్యమో భౌతిక సంపత్తితో, అర్థం పర్థం లేని సుఖభావనతో, ఎప్పుడూ అనేక రకాలైనటువంటి కామ సంబంధమైనటువంటి విషయాలతో కొట్టుకుపోయేటటువంటి సంస్కృతి యందు పుట్టకుండా ప్రపంచపటంలో తెల్లవారి లేస్తే భగవన్మయంగా జీవితం గడిపేటటువంటి జీవగడ్డ యందు మనం పుట్టేటట్టుగా అనుగ్రహించినటువంటి ఈశ్వరుడికి మనం ఎన్ని ప్రణతులిడాలి. నేను ఇవాళ ఎందుకు ఈ ఉపోద్ఘాతం మీతో విజ్ఞాపన చేయవలసి వచ్చిందంటే, మీరిప్పుడు వినబోయేటటువంటి త్రయంబకేశ్వర లింగం అటువంటిది. మీరు ఆ శివలింగము గొప్పదా, గౌతముడు గొప్పవాడా అని మీరు విచారణ చేస్తే, ఒకలా ఆలోచించి చూస్తే ఇక్కడ మాత్రం గౌతముడే గొప్పవాడు. ఇది అందుకే మిగిలినటువంటి లింగముల దగ్గర ఒక్క లింగం ఆవిర్భవించింది, 2 లింగములు ఆవిర్భవించాయి. త్రయంబకం విషయంలో అలా కాదు. ఒక నది ఆవిర్భవించింది, ఒక శివలింగం ఆవిర్భవించింది. మనం తెల్లవారి లేస్తే ఏ నదీ జలాలు తాగి బతుకుతున్నామో ఆ నదిని తీసుకొచ్చిన మహాపురుషుడి చరిత్ర ఇవాళ రాబోతోంది. మనం భవతి అంటారు సంస్కృతంలో. భవతి అంటే ఉన్నాను. ఇవాళ మనందరం భవతి ఉన్నాము అంటే దానికి కారణం ఎవరో తెలుసా అండి? గౌతమ మహర్షి. ఆయన తెచ్చిన గోదావరి నీళ్లే కదండి మనం తాగుతున్నాం. అటువంటి మహాపురుషుడి యొక్క చరిత్ర ఇవాళ మనం వినబోతున్నాం. దీనికి ఈశ్వరుడు నిజంగా ఎంత సంతోషాన్ని పొందుతాడో చూడండి. వీళ్ళు కృతజ్ఞతాభావంతో వింటున్నారని ఆనందిస్తాడు. ఇప్పుడు మీరు ఆ కోణంలో నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు విజ్ఞాపన చేశానంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విశేషాన్ని మీరు ఆ కోణంలో పరిశీలన చేస్తే, ఎందుకు ఈ మాట అన్నారు? లింగ ఆవిర్భావము కన్నా మహాత్ముని యొక్క జీవితమే గొప్పది ఒకలా చూస్తే అని అన్నారే, అలా ఎక్కడుంది ఇందులో అన్న విచారణ చేస్తూ మీరు వినే ప్రయత్నం చెయ్యండి. అది మీ జీవితానికి కూడా ఎంత గొప్ప కొత్త కోణాన్ని తొడుగుతుందో ఆలోచించండి. దీన్ని ప్రారంభం చేస్తూ ఆ శివమహాపురాణంలో ఒక మాట చెప్తారు. మునికులమందు గౌతముడమోఘ తపో విభవాజ్యుడై భృశంబనిశము శంభులింగనియ అనిశము శంభులింగ నియతార్చన సల్పుచు పత్నితో వసించను హరువొప్ప బ్రహ్మగిరి చేరువనొక్క వనస్థలంబునన్ అనువుగ శిష్యకోటి తన ఎండ పఠింపగ న్యాయశాస్త్రముల్. గౌతముడు చాలా గొప్ప మహర్షి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి ప్రతిరోజు శంభులింగారాధనమును చేస్తున్నాడు. ఆ లింగమునకు ఆయన ఏమని పేరెట్టుకున్నాడో చూడండి. శంభులింగాన్ని నేను ఆరాధన చేస్తున్నాను అన్నాడు. ఇది పూర్వకాలంలో మీరు ఒక 50 పేర్లు చూస్తే 51వ పేరు ఇది ఉండేది, శంభులింగం అని. అసలు ఈ పేరే కనుమరుగైపోయింది.
వెర్రి వెర్రి పేర్లు, విచిత్రమైన పేర్లు. కలియుగం కదండి, నామస్మరణ జరగడానికి కూడా అవకాశం లేని రీతిలో కట్టడి చేస్తున్నాడు కలిపురుషుడు. కాబట్టి ఇన్ని పిచ్చి పేర్లు, అర్థం ఉండదు అసలు ఆ పిచ్చికి. ఒక్కటి ఈశ్వర సంబంధంతో లేవు. అంత పిచ్చి పిచ్చి పేర్లన్నీ వచ్చేసాయి ఇవాళ రేపు. ఆయన తను ఆరాధన చేసిన లింగమునకు శంభులింగము అని పేరు పెట్టాడు. శంభులింగము అంటే మీకు నేను శంభుహు అన్న నామం దగ్గర వ్యాఖ్యానం చేసి ఉన్నాను. శంభావయతీతి శంభుహు, మంచి భావములను కల్పించగలిగినటువంటి లింగమును ఆరాధన చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం కోరుకుని ఉండాలి? మంచి భావనలను కోరుకుని ఉండాలి. ఏమిటా మంచి భావన? అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే భావన, లోకమంతటినీ లోకేశ్వరుడిగా చూడడం, విశ్వాన్ని విశ్వేశ్వరుడిగా చూడడం. ఇదే ఆయన కోరుకున్నది కదండి. కాబట్టి ఇప్పుడు అలా శంభులింగాన్ని ఆరాధన చేస్తూ దానితో పాటు ఏం చేశాడు? చాలామంది శిష్యులు ఆయనని అనుగమించి ఉండేవారు. వాళ్ళందరికీ అనేకమైనటువంటి శాస్త్రములను బోధ చేస్తూ బ్రహ్మగిరి అనబడేటటువంటి ఒక పర్వత శిఖరము యొక్క పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణము చేసుకుని ఆ శంభులింగారాధన చేస్తూ పరమ పవిత్రమై, యజ్ఞవేది ఎందున్నటువంటి అగ్నిహోత్రం ఎంత పవిత్రమో అంత పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆయన గడుపుతున్నాడు. ఇలా గడుపుతుండగా అంతకొండొక కాలంబునందు పొడమికడు అనావృష్టి పొదలని, ఎక్కడలగాని త్రావ నీళ్లులు కరువయ్యే గ్రాసమసలే శూన్యమయ్యను దశలనే చోటనేని. ఇలా నడుస్తుండగా కొంతకాలానికి భయంకరమైనటువంటి క్షామం వచ్చింది. ఆ క్షామమునకు కారణం ఏమిటి? అనావృష్టి. వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోతే ఎక్కడా నీరు లేదు. నీరు చాలా గొప్పదండి శాస్త్రంలో. ఎందుచేతనో తెలుసా అండి? మీకు నీరు లేకపోతే మొట్టమొదట పాడైపోయేది ఇది అంటే ధర్మము లోపించిపోతుంది. నీటికి ఒక రకమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది. మీరు చూడండి, నేను హైదరాబాద్లో ఒక 7-8 సంవత్సరాల క్రితం మా తమ్ముడింటికి వెళ్ళాను. వాడప్పుడు ఆ విద్యానగర్ ఏరియాలో ఎక్కడో నల్లకుంట ఏరియాలో ఉండేవాడు. సాయంకాలం స్నానం చేసి నేనేదో సంధ్యావందనం చేసుకుందామని స్నానం చేయబోతుంటే వాడు అన్నాడు, అన్నయ్య నువ్వేమనుకోకు, ఇక్కడ 2 పూట్ల స్నానం చేయడం కుదరదన్నయ్య, అతి కష్టం మీద నీళ్లు తెచ్చుకుంటాం. ఇక్కడ నువ్వేదో పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స్వాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష 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 అనుకుని సంధ్యావందనం చేసుకోన్నాడు. ఇప్పుడు ఏమైంది? స్నానము లోపించింది. ఇంకా నీరుకు కొదవచ్చింది అనుకోండి, అర్ఘ్యం ఇవ్వడానికి కూడా మనం ఇబ్బంది పడిపోతాం. కొన్ని నీళ్లు అర్ఘ్యం ఇచ్చేస్తే గుక్కెడు నీళ్లు తాగడానికి తగ్గిపోతాయని సంధ్యావందనాలు కూడా పోతాయి. ధర్మలోపము దేని వలన ప్రారంభమవుతుంది అంటే నీరు తక్కువైపోవడం వల్ల ధర్మలోపం ప్రారంభమైపోతుంది. కాబట్టి నీరు ఈ లోకాన్ని నిలబెట్టడం, మనిషిని నిలబెట్టడం రెండింటినీ నీరు చేస్తుంది. కాబట్టి నీరు చాలా గొప్పది. అటువంటి నీరు ఎందుకుండదు? ఒక్కటే కారణం, నీరు ఎందుకు భూమి మీద తగినంత దొరకని రోజులు వస్తాయి అని అడిగితే దీనికి లింగ పురాణం సమాధానం చెప్పింది. సంజీవనము సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని. భవ అంటే బతికించువాడు, ఏ రూపంలో బతికిస్తాడు? సంజీవనం సమస్తస్య, అన్నిటినీ బతికిస్తాడు. ఎలా? చెట్లు, చామలు, పురుగులు, పుట్ర, మనుషులు అందరూ బతుకుతారు. దేనివల్ల? జగత సలిలాత్మిక, నీటి రూపంలో ఉండి ఆయన బతికిస్తాడు. ఆయనకి ఆగ్రహం కలిగిందనుకోండి, వర్షపు చుక్క పడదు. నాకు తెలిసి నేను ఉద్యోగంలో చేరినటువంటి ఒక 5-6 సంవత్సరాల వరకు కూడా మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కోవడం అనేటటువంటిది తెలియదు అసలు. మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కోవడం అనేటటువంటి సంప్రదాయం బహుశా నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ల నుంచే బాగా వృద్ధిలోకి వచ్చిందేమో అనుకుంటున్నాను. నీళ్లు పడకపోవడం, అతిసారం రావడం, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాకండి అనడం, ఆ లోపల ఎటువంటి నీళ్లు పోసినా ఏదో నమ్మేసో సీసా కొనుక్కోవడం, 15 రూపాయలు ఇచ్చి సీసాలు నీళ్లు 15 రూపాయలంటే ఎప్పుడైనా మన వెనకతరం వాళ్ళని అడగండి, ఈ సీసా నీళ్లు 15 రూపాయలు పెట్టి కొన్నామని వాళ్ళు తెల్లబోతారు. అసలు చలివేంద్రాలు పెట్టి ఎవరైనా ఇంటికి రాగానే ఏమంటే కొంచెం దాహం పుచ్చుకుంటారని మజ్జిగిచ్చినటువంటి గడ్డ మీద తాగడానికి నీళ్లు లేవు. నీళ్లు కొనుక్కుని తాగవలసినటువంటి రోజులు వచ్చాయంటే మనం ఎంతగా శివానుగ్రహానికి దూరం అయిపోతున్నామో ఆలోచించండి. ఒకనాడు కూడా ఇలాగే శివానుగ్రహానికి దూరమైంది లోకం. అదే క్షామము అని పిలిచారు.
దీన్ని మీరు త్రయంబకేశ్వర చరిత్ర యందు గట్టిగా పట్టుకోవాలి. అందుకే ఇప్పటికీ లోకమునందు నీరు లేకపోతే సహస్రఘటాభిషేకం అని పరమేశ్వరుడికి చేస్తారు. శివలింగానికి సహస్రఘటాభిషేకం చేస్తే మళ్ళీ వర్షాలు పడతాయని. కాబట్టి చూడండి, లోకంలో నీరు లేదు, క్షామం వచ్చేసింది, ఎక్కడ చూసినా అనావృష్టి. ఇటువంటి పరిస్థితులలో ఒక్కొక్కడు ఎక్కడ నీరు దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు వేటిని వదిలేస్తున్నాడు? వజ్రాలు వదిలేస్తున్నాడు, బంగారం వదిలేస్తున్నాడు, పశువులు వదిలేస్తున్నాడు, గాజెలు వదిలేస్తున్నాడు, ఇళ్ళు వదిలేస్తున్నాడు, అన్నీ వదిలేస్తున్నాడు. గుక్కెడు నీళ్లు దొరికే చోటుకి వెళ్ళిపోతున్నాడు. నీరంటే అంత తేలిక కాదండి. నేను నిడదవోలు షటిల్ చేసేవాడిని. నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. పుష్కరాలు వస్తే చాలామంది ఆ పైనుంచి పుష్కరాలకి ఇక్కడ బంధువులు ఇళ్ళకి వచ్చి స్నానం చేసి వెళ్తుండేవారు. నేను ఒక రోజున ట్రైన్లో వెళ్ళిపోతుంటే నిడదవోలు ప్యాసింజర్లో నేను కూర్చున్న కంపార్ట్మెంట్లో చాలామంది లేచి కిటికీల దగ్గరికి, డోర్ దగ్గరికి వెళ్ళి అబ్బా ఎన్ని నీళ్ళో ఎన్ని నీళ్ళో ఎన్ని నీళ్ళో అని పొంగిపోతున్నారు. బ్రిడ్జ్ నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అది కూడా ఎన్ని నీళ్ళో ఏంటి, మనం గోదావరి వచ్చిందంటాం అంతే చాలా క్యాజువల్గా. వీళ్ళు ఎన్ని నీళ్ళో అంటున్నారు ఏంటని, ఎన్ని నీళ్ళో అంటున్నారు ఏంటమ్మా అని అడిగాను. అడిగితే ఇన్ని నీళ్లు మేము చూసి కొన్ని ఏళ్ళు అయిపోయిందండి, ఓ 20 ఏళ్ల క్రితం చూసాం, మేము ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చాం గోదావరి పుష్కరాలకి, ఇంత నీటి ప్రవాహం చూసి మేము ఎన్నేళ్ళు అయిందో అన్నారు. వాళ్ళకి తెలుస్తుంది దాని అందం ఏమిటో, వాళ్ళకి తెలుస్తుంది అందులో తృప్తి ఏమిటో. మనం గౌతమ మహర్షి అనుగ్రహంతో కావలసినన్ని నీళ్లు పొందుతున్నాం కాబట్టి ఆ మహర్షిని కూడా తలుచుకోవడం మానేశాం. అక్కర్లేని విగ్రహాలు త్రిలింగ దేశంలో ఎన్నున్నాయో, ఇంతగా మనకి గౌతమీ నదిని తీసుకొచ్చి దాహార్తిని తీరుస్తున్నటువంటి గౌతమ మహర్షి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగినటువంటి ఆలయాలు ఈ ప్రాంతాల్లో ఎన్నున్నాయి నాకు చూపించండి. ఇది మన కృతజ్ఞత. ఎందుకు శివుడు అనుగ్రహించాలి మనని? కాబట్టి వాటర్ బాటిల్స్ కొనుక్కోవలసి వచ్చిందంటే కొనుక్కోవలసి వస్తుంది కదండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, కొంతకాలానికి భయంకరమైనటువంటి అనావృష్టి చేత లోకం బాధపడుతోంది. ఇటువంటి అపారమైనటువంటి బాధ చేత లోకంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆయన చూశాడు. చూసి అయ్యయ్యో ఇలా అయిందేమిటి, నేను ఎలా అయినా ఈ లోకము యొక్క బాధని తీర్చే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఇది ఎందుకండి గౌతముడికి? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని అనావృష్టి వచ్చి వర్షాలు లేక లోకంలో అందరూ బాధపడి చచ్చిపోతుంటే వెళ్ళిపోతుంటే ఈ నీరు లేకుండా జీవులు పడుతున్న బాధ నేను తీర్చే ప్రయత్నం చేస్తానని గౌతముడు ఎందుకు అనాలి? ఇదే ఆయన చేసినటువంటి శంభులింగారాధనము. నాకు తపశ్శక్తి ఉంది కాబట్టి నేను ఇలా అంటే అందులోకి నీళ్ళు వచ్చేస్తే గొప్ప కాదు. రమణ మహర్షి తిరువణ్ణామల ఎంత ఎండిపోయింది ఒకప్పుడు. రమణాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే రమణుల దగ్గరికి వచ్చి చెప్పారు, అందరూ వెళ్ళిపోతున్నారండి, నీళ్లు లేవన్నారు. అంటే రమణులు అన్నారు, వెళ్ళిపోవడం ఎందుకు, నీళ్లు లేకపోతే వెళ్ళిపోతారా, ఈశ్వర కృప ఉంటే నీళ్ళు ఎందుకు రావు అని అక్కడ గొంతు కూర్చుని 4 చారలు మట్టి తీశారు. ఇలాగా అంతే జల పుట్టింది. అదే రమణబావి అని పిలుస్తారు. తిరువణ్ణామల ఎంత ఎండిపోతుంది, రమణాశ్రమంలో ఉన్న రమణబావి ఎండదు. దానికి కావ్యకంఠ గణపతి ముని పేరు పెట్టారు, రమణతీర్థము అని పేరెట్టారు దానికి. కాబట్టి మహాపురుషులు సృష్టించగలరు, వారి తపశ్శక్తి చేత వారు సంకల్పం చేస్తే వస్తుంది. గౌతమ మహర్షి తలుచుకుంటే రోజు ఒక కొండ నీళ్లు తేలేంటి, ఆదిశంకరాచార్యులు వారు తలుచుకుంటే పూర్ణానదినే అమ్మగారి స్నానానికి తీసుకొచ్చారే, అటువంటిది ఓ కొండ నీళ్లు ఆయన తన కోసం తెచ్చుకోలేరా? ఆయన బాధ అది కాదు, ఆయన బాధ లోకం కోసం. ఇది విశ్వమునందు విశ్వేశ్వరుని చూచుట, లోకమునందు లోకేశ్వరుని చూచుట. తను పూజామందిరంలో కూర్చుని బాగా పూజ చేసేసి అయ్య బాబోయ్ ఏమి పూజండి అనేటట్టుగా పూజ చేసి నియుజ్యమానాస్సు గజాస్సు హస్తా సకేశ్చరా స్తోచల పత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా అంటారు సుందరకాండలో వాల్మీకి మహర్షి. పూజామందిరంలోనేమో లక్ష్మీదేవికి పూజ, బయటికి వచ్చేమో సీతమ్మ తల్లిని బాధ పెడుతూ ఉండడం. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన పూజ? అది కాదు పూజ అంటే. తాను లోకమునందు ఒక భాగము, ఈ లోకము ఈశ్వర స్వరూపము కాబట్టి లోకము బాధపడితే ఇది ఈశ్వరుడి బాధ.
కాబట్టి నేను లోకమును రక్షించాలి, అది నా పూజలో అంతర్భాగము అని ఆయన అనుకున్నాడు. ఇది ఆయన చేసినటువంటి శంభులింగారాధన. కాబట్టి ఇప్పుడు ఆయన జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు. మీకు ఏ అవసరం వస్తే ఆ అవసరాన్ని తీర్చగలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి. ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, ఫైర్ ఆఫీస్కి వెళ్ళకూడదు కదా. ఇల్లు అంటుకుంటే ఫైర్ ఆఫీస్కి వెళ్ళాలి. అదేంటంటే మా దగ్గరికి వచ్చారంటే మీరు ఖాళీగా ఉన్నారని వచ్చామంటే అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో దొంగలు పడితే పోలీస్ ఆఫీస్కి వెళ్ళాలి. ఈశ్వరుడు లోకం కృతజ్ఞతతో ప్రవర్తిస్తోంది. కృతజ్ఞులైనటువంటి వారికి ఎందుకు ఉపకారం చెయ్యాలి? వీళ్ళ బుద్ధి మరల్చాలంటే నేను వీళ్ళని శిక్ష వెయ్యాలి. తండ్రి కొడుకుని మార్గంలో తేవడానికి ఎలా శిక్షిస్తాడో అలా నేను శిక్షించాలి. కాబట్టి మీరు వర్షించకండి అని ఆజ్ఞాపించాడు. నువ్వు తపస్సు చేశావు, నేను సంతోషించాను, కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు, జల సమృద్ధిని లోకమునకు ఇవ్వను. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక విషయాన్ని. మనకి ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని అనుభవించుకుంటూ వెళ్ళిపోతే, అందుకే సనాతన ధర్మమునందొక్కదాని యందు మాత్రమే అగ్నికార్యం ఉంది, ఇంకా మీకు ఎక్కడా లేదు. ఇది అగ్నికార్యంలో అగ్నిహోత్రుణ్ణి పిలిచి హవ్యవాహనాన్ని పిలిచి మీరు అనుభవిస్తున్నటువంటి భోగములన్నీ దేవతల యొక్క అనుగ్రహము చేత వస్తున్నాయి కాబట్టి ఆ దేవతలకి హవిస్సులు మీరు ఇవ్వాలి. ఆ హవిస్సుని దేవతలు అందుకుంటారు. అందుకుని వారు మీ పట్ల కృతజ్ఞులై, చూడండి తిన్న ఇంటికి వాసాలు లెక్కెట్టాడంటారు. మీరు హవిస్సు ఇవ్వడం అంటే వాళ్ళకి భోజనం పెట్టడం. వాళ్ళు భోజనం చేశారనుకోండి, వాళ్ళు మీ పట్ల సంతుష్టులు అవుతారు. వాళ్ళు మీకు అపకారం చేయరు, వాళ్ళు మీకు తిరిగి ఉపకారం చేస్తారు. ఎవరెవరు ఏం చెయ్యగలరో ఆ ఉపకారాన్ని వాళ్ళు చేస్తారు. పర్జన్యుడు వర్షాన్ని కురిపిస్తాడు, భూమి సస్యశ్యామలమవుతుంది, వాయుదేవుడు చక్కగా వీస్తాడు, ప్రభంజనుడు కాకుండా లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. అందుకే అగ్నికార్యం చేయడం, యజ్ఞం చెయ్యడం, యాగం చెయ్యడం ఈ జాతికి మాత్రమే ఉన్న సొత్తు. అందుకే ఇది కర్మభూమి. తాను బ్రతకడం కాదు, 10 మందిని బ్రతకడం నేర్పించినటువంటి భూమి ఈ భూమి. ఎప్పుడు యాగాలు యజ్ఞాలు మానేశారో అప్పుడే దేశానికి క్షామం బయలుదేరింది. అందుకే మనం చూడండి రేపు ఏం చేస్తున్నాం, 3 క్రతువులు చేస్తున్నాం. ఒకటి సుబ్రహ్మణ్యుడికి పాలాభిషేకం. మీరు వింటారు, మళ్ళీ ఇప్పుడు నేను చరిత్రచరణం అవుతుంది. ఆ కావిడి ఎత్తితే చాలంతే 12 తరాల తర్వాత ఎప్పుడో వంశం పెరగకుండా రావలసినటువంటి ప్రమాదాన్ని ఇప్పుడు తీసేస్తాడు ఆ కావిడిని ఎత్తిన వాడికి సుబ్రహ్మణ్యుడు. ఆ పాలు అభిషేకం చేస్తారు, మూర్తి చల్లబడుతుంది. మూర్తి చల్లబడగానే ఎంతమంది ఆ అభిషేకాన్ని చూస్తూ శబ్దం వింటారో అభిషేక మంత్రాల్ని, వాళ్ళందరి కోరికలు సిద్ధిస్తాయి. దేవతల్ని పిలిచి హవిస్సిస్తారు, అగ్నిహోత్రంలో హోమం చేస్తారు. ఆ రోజున చేసినప్పుడు ఆయన ఈ గోత్రనామాలతో హవిస్సు పుచ్చుకుంటాడు. పుచ్చుకున్న తర్వాత వీళ్ళందరికీ ఆయన యోగక్షేమాలు చూస్తాడు. సాయంకాలం కళ్యాణం జరుగుతుంది. ఇందులో అందరూ పాల్గొనలేకపోయారు, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందుకే సాయంత్రం కళ్యాణం చేసి అందరూ చూస్తుండగా కళ్యాణం చేసి కళ్యాణపు అక్షతలు అందరి మీద వేస్తారు. కాబట్టి ఇంతమందిని కూర్చోబెట్టడం కష్టం కాబట్టి కొంతమందిని కూర్చోబెడతారు, కానీ ఫలితం మాత్రం అందరికీ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తారు. కానీ ఖచ్చితంగా అందు పాల్గొంటున్న వాళ్ళ యొక్క యశము ద్విగుణీకృతముగా ఉంటుందన్నది మాత్రం శాస్త్రవాక్కు. అందులో ఏమీ సందేహం లేదు. నేను నిస్సందేహంగా చెప్తున్నాను, 200 మంది భాగ్యవంతులే. ఏదో సుబ్రహ్మణ్యానుగ్రహం లేకుండా అంత క్రతువులో పాల్గొనడం కుదరదు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన నేను వర్షమును కురిపించలేను, కానీ నీకొక్క ఉపకారం చేస్తాను. ఏమిటో తెలుసా? ఎవడి భయం వల్ల ఈ వాయువు వీస్తోందో, ఎవడి భయం వల్ల ఈ సముద్రుడు దాటి భూమి మీదకి రాడో, ఎవరి భయం వల్ల అగ్నిహోత్రం ఉపకారం చేసి వంట చేస్తోందో వాడి భయం వల్లే నేను కూడా నీటిని తేలేను. కానీ నువ్వు ఇంత తపస్సు చేశావు, నువ్వు నన్ను అడిగావు నీరు కావాలి అని. లోకమునకంతటికీ నీరు నేను ఇవ్వలేను, అలా ఇస్తే ఈశ్వర శాసనోల్లంఘనం జరుగుతుంది. నీకిస్తాను నీరు. ఎలా ఇస్తానో తెలుసా? నీకొకలా ఇస్తాను. కావున నేను వృష్టికెటు గర్తను కాగల ఒక్క గర్తమున్నీవిక త్రవ్వికొన్మ